ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఉన్నప్పటికీ సంతాన ఉత్పత్తి రేట్లో చెప్పుకోదగిన క్షీణతను ఎదుర్కొంటుంది. ఈ ధోరణి భవిష్యత్తులో దేశానికి సానుకూల ప్రతికూల పరిణామాలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. జీవనశైలి మార్పులు, ఆలస్యంగా వివాహాలు, సామాజిక ఆర్థిక వివిధ కారణాల వల్ల ప్రస్తుతం సంతాన ఉత్పత్తి రేటు తగ్గుతుందని వరంగల్కు చెందిన వైద్య నిపుణురాలు డాక్టర్ రాధారాణి వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనేక మంది యువత తమ కెరియర్పై దృష్టి సారిస్తున్నారు. 30 ఏళ్లు దాటినా వివాహం చేసుకోవడంపై ఆసక్తి చూపడం లేదు. కొంతమంది వివాహాలు చేసుకున్నా లేటుగా పిల్లలను కనాలని నిర్ణయించుకుంటున్నారు. ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం ద్వారా సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుంది. జీవనశైలి, మారుతున్న ఆహారపు అలవాట్లు సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి. శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవడం ద్వారా వీటిలో పోషకాలు తక్కువగా ఉండి హానికరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి సంతాన ఉత్పత్తిని తగ్గిస్తాయి. జీవనశైలిలో మార్పుల వల్ల స్త్రీలలో అండాల సంఖ్య నాణ్యత తగ్గడంతో ఇది గర్భం దాల్చడం కష్టతరం చేస్తుంది. పురుషుల్లో సైతం ధూమపానం, మద్యపానం తీసుకోవడం వల్ల స్పెర్మ్ నాణ్యత తగ్గుతుంది. ఫెర్టిలిటీ రేట్స్ చూస్తుంటే రోజు రోజుకి చాలా తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు ఇంట్లో మొత్తము ఫ్యామిలీ అంటే ఒక ఫుల్ ఫ్యామిలీ ఉండేది. 3 నుంచి 5 పిల్లలు మినిమం ఉండేవాళ్ళు. ఫర్టిలిటీ కోసం వచ్చే వాళ్ళనే ఎక్కువ ఓపి చూడాల్సి వస్తుంది మేము. ఎందుకు అంటే మెయిన్ గా సోషల్ ఫ్యాక్టర్స్ అండి. ఆడపిల్లలు మగపిల్లలు ఈక్వల్ గా చదువుకుంటున్నారు. సో వాళ్ళ సగం 30 ఏండ్లు వచ్చే వరకు కూడా వాళ్ళు కెరీర్ మీదనే దృష్టి పెట్టడము, పెళ్లినే పోస్ట్ పోన్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత కెరీర్ కోసమని, ఎకనామికల్ స్టెబిలిటీ కోసం అనేసి పిల్లల్ని కూడా వాళ్ళు కనడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. కాకుండా ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కూడా చాలా చేంజ్ అవుతున్నాయి. ఎందుకు అంటే ఎకనామికల్ గా కూడా అందరూ ఫ్లరిషింగ్ గా ఉంటున్నారు. ఎవరిది వాళ్ళు సెల్ఫ్ గా అర్న్ చేసుకుంటున్నారు. వాళ్ళు వ్యాయామం చేయకపోవడము, ఫుడ్ హ్యాబిట్స్ కూడా మొత్తం వెస్టర్న్ కల్చర్ వచ్చింది మన దగ్గర. మనం హోల్ గ్రెయిన్స్ కానీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లాంటి ఫుడ్స్ ఏం తీసుకోకుండా బాగా పాలిష్ పట్టినవి, చాలా రెడీ టు ఈట్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటున్నాము. అండ్ పండించే పంటలలో కూడా చాలా వరకు ఎరువులు వేసేసి ఎక్కువ ఈల్డ్ కోసం అని చెప్పేసి వాళ్ళు పండించే పంటల్ని కూడా ఈ విధంగా ఎరువుల వాడకం ద్వారా మనము ఫుడ్ వస్తుంది. అలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు అది మన అన్ని వ్యవస్థల మీద పనిచేస్తుందండి. ఇదివరకు లేనంత థైరాయిడ్ ప్రాబ్లం ఇప్పుడు చూస్తున్నాము. ఇదివరకు లేనటువంటి రకరకాల జబ్బులు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా చూస్తున్నాము. బాడీలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగిపోతుంది. దానికి ఏ విధమైన సిమ్టమ్స్ కూడా ఉండవు. సో ఫుడ్ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్ చేంజెస్, వ్యాయామం అస్సలు లేకపోవడము, అన్ని ఆఫీస్ వర్క్స్ అండి ఇప్పుడు చేసేది. ఇవన్నీ ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్. అంటే ఈ ఫ్యాక్టర్స్ వల్ల అన్ని అవయవాల్లాగా రిప్రొడక్టివ్ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది. సో అండకణాల క్వాలిటీ తగ్గిపోతుంది. నెల నెల అమ్మాయిలైతే నెల నెల మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ తోని చాలా మంది వస్తున్నారు. వాళ్ళకి అసలు అండాలే విడుదల కావట్లేవు. ఈవెన్ మేల్లో కూడా రకరకాల అడిక్షన్స్ కి లోన్ అవుతున్నారు. ఒకటి స్మోకింగ్ కానీ, ఒబేసిటీ, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, మళ్ళీ వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవడము, కొన్ని రకాల డ్రగ్స్ అడిక్షన్స్ వల్ల వాళ్ళలో కూడా స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. స్పర్మ్ కణాలు, ఎగ్స్ 2 తగ్గిపోతున్నాయి. రకరకాల ఇన్ఫెక్షన్స్, ఎందుకు అంటే బయట అంతా పొల్యూషన్, రకరకాల టాక్సిన్స్, మనం వండుకునే పాత్రలన్నీ కూడా నాన్ స్టిక్ ప్లాస్టిక్స్ తోని ముడిపడి ఉంటున్నాయి. దీని వల్ల కూడా ఫెర్టిలిటీ ట్రెండ్ అనేది తగ్గిపోతుంది. సో మెనీ రీజన్స్, బయాలజికల్ రీజన్స్, సోషల్ రీజన్స్ అండ్ ఎకనామిక్ కావచ్చు, మన లైఫ్ స్టైల్ దీని వల్ల కావచ్చు, ఫర్టిలిటీ అనేది నవేడేస్ చాలా తగ్గిపోయింది.